బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక రాజకీయ సాధికారత కల్పిస్తూ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ బాటలో నడుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకే రోజు రెండు చారిత్రాత్మక ఘట్టాలకు శ్రీకారం చుట్టారు. ఇవాళ విజయవాడ నగర నడిబొడ్డున ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ని ఆవిష్కరిస్తున్న రోజే రాష్ట్రంలో సంపూర్ణ కులగణనకు నాంది పలుకుతున్నారు. తద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను అందించేందుకు అడుగులు వేస్తున్నారు. దేశంలోనే కులగణనను చేపట్టిన రెండో రాష్ట్రంగా ఏపీ నిలిచింది. అణగారిన వర్గాల అభ్యున్నతికి కులగణన మరింత దోహదం చేస్తోంది. ఆర్థిక, సామాజిక సాధికారతే లక్ష్యంగా సీఎం జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ ప్రక్రియతో పేదలకు లబ్ధిని చేకూర్చనుంది. ప్రభుత్వ పథకాలు ఎవరికైతే అందకుండా ఉన్నారో అలాంటి వారు ఎవరనేది ఈ గణన ద్వారా తెలియనుంది. కులగణన ప్రక్రియలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల శాఖ గతంలో వాలంటీర్ల ద్వారా సేకరించిన డేటా ప్రకారం రాష్ట్రంలో గ్రామాల్లో 1,23,40,422 కుటుంబాలకు చెందిన 3,56,62,251 మంది నివాసం ఉంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో 44,44,887 కుటుంబాలలో 1,33,16,091 మంది నివసిస్తూ ఉండగా మొత్తం 4.89 కోట్ల మంది ఉన్నారు. అయితే ఇవాల్టి నుంచి కులగణనలో భాగంగా సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లు ఉమ్మడిగా వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి 10 రోజుల పాటు కులాల వారీగా ఈ నెల 28వ తేదీ వరకు డేటా సేకరించనున్నారు. ఇంటింటి కులగణన ప్రక్రియలో వివిధ కారణాలతో నమోదు చేసుకోకుండా మిగిలిన వారి కోసం ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు సంబంధిత కుటుంబాలకు చెందిన వారు ఎవరైనా ఒకరు వెళ్లి వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ, బీసీ, సాంఘిక సంక్షేమ శాఖలతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల శాఖలు ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కులగణన కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నాయి. కులగణనకు సంబంధించి ఇప్పటికే వివిధ కుల సంఘాల ప్రతినిధులతో జిల్లాల వారీగా ప్రభుత్వం ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది. కులగణన ప్రక్రియను ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా నిర్వహించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ను సిద్ధం చేసింది. ఇంటింటికి వెళ్లి వివరాల సేకరణ సమయంలో కులాల జాబితా ప్రకారం ఆయా వ్యక్తులు వెల్లడించే వివరాల ప్రకారం కులగణన సిబ్బంది దాన్ని నమోదు చేయనున్నారు.